దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ మధ్య వందే భారత్ సహా పలు రైళ్లపై రాళ్లు విసరడం, ట్రాక్లపై రాళ్లు, ఇతర ప్రమాదకర వస్తువులు ఉంచుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. వీటి వల్ల రైలు ప్రమాదాలు జరగడం, రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే రక్షణ దళం తాజాగా తనిఖీలు నిర్వహించింది. ఇందులో భారీగా నిందితుల్ని అరెస్టు చేసింది. రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడే, రైల్వే ట్రాకులపై ప్రమాదకర వస్తువులు ఉంచే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్పీఎఫ్ హెచ్చరించింది. రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడిన 102 మందిని అరెస్టు చేసిన రైల్వే రక్షక దళం, పట్టాలపై ప్రమాదకర వస్తువులు ఉంచినందుకు గాను 33 మంది నేరస్తుల్ని అరెస్టు చేసింది. రైళ్లపై రాళ్లు రువ్వడం, రైల్వే ట్రాక్లపై ప్రమాదకారక వస్తువులను ఉంచడం వంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీనివల్ల ప్రయాణికుల భద్రతకు భంగం కలుగుతుందని, రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లుతుందని తెలిపింది. ఇటువంటి కార్యకలాపాలు క్రిమినల్ నేరం, నేరస్తులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి నేరాలకు గరిష్ఠంగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తామని తెలిపింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘ వ్యతిరేక సంఘటనలను నివారించడానికి దక్షిణ మధ్య రైల్వే వ్యాప్తంగా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి నుండి మే వరకు రైళ్లపై దాడులు చేసిన 128 కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. వీటిలో 85 కేసుల్లో 102 మంది నేరస్తుల్ని అరెస్టు చేశారు. ఈ కేసులపై రైల్వే కోర్టులో విచారణ చేసినట్లు తెలిపింది. ఇందులో ఇప్పటి వరకు 12 మందిని దోషులుగా నిర్ధారించగా, అందులో ఒక నిందితుడికి 15 రోజుల జైలు శిక్ష, మిగిలిన 11 మందికి 30,500 జరిమానా విధించారు. రైల్వే పట్టాలపై ప్రమాదకారక వస్తువులను ఉంచిన 29 కేసులు నమోదు చేయగా, వీటిలో 26 కేసుల్లో 33 మంది నేరస్తులను గుర్తించి అరెస్టు చేశారు. వీటిపై విచారణ జరుగుతుంది. ఇలాంటి చర్యలను ఎదుర్కోవడంలో రైల్వేకు సహకరించాలని జీఎం కోరారు.